వినాయక చవితి పండగ అంటే ఒక పర్వదినం అందరికీ. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా భారత హిందూ సంస్కృతంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా హిందువులంతా ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకునే పండగ వినాయక చవితి పండగ. మరి ఈ వినాయక చవితి వేడుకలు ఇక్కడ ముజఫర్ నగర్లో చాలా వినూత్నంగా చాలా కొత్త పందాలో ఇక్కడ వినాయకుని నెలకొల్పిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ట్రాన్స్జెండర్స్ వీణారెడ్డి గారు వారి సమక్షంలో ఒక వినాయకుడి విగ్రహాన్ని నెలకొల్పారు. సో చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఆ విగ్రహం. మరి ఆ వినాయకుని యొక్క విగ్రహ ప్రతిష్ట ఏ విధంగా జరిగింది, అక్కడ ఉన్నటువంటి విశేష కృషి చేసి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేశారు వీణారెడ్డి గారు. మరి వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వీణారెడ్డి గారు. చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహ ప్రతిష్ట చేస్తూ వస్తున్నారు? నేనైతే 2018లో ఒకటోటి చేసినాను. అప్పుడు కరోనా టైం వచ్చింది. అప్పటి నుండి మళ్ళీ చేయలేదు అనమాట. డీజే పర్మిషన్ అంటే అవి ఇవి ఏమీ ఇవ్వలేదు, అందుకోసం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైము అప్పుడు ఒకటూరు పెట్టింటి, ఇప్పుడు 2 times పెట్టాను. 2018లో ఒకసారి పెట్టారు, మళ్ళీ ఇప్పుడు 2025లో మళ్ళీ ఒకసారి పెట్టారు. సో ఈ మధ్యకాలంలో ఎందుకు మీకు పెట్టాలనిపించలేదు? ఏమో ఆ దేవునికి పెడితే బాగుంటుంది, ఆ దేవుని పెడితే బాగుంటుంది, ఇక్కడ కెమెరా చూస్తూ మాట్లాడండి. దేవుని పెడితే బాగుంటుంది అంటే చెప్పి మాకైతే వెనక ముందు అయితే ఎవరు లేరు అనమాట. ఇప్పుడు ఏం చేసినా కానీ ఆ దేవునికి చేస్తే ఆ దేవుడు మనకి ఏమైనా మంచిది చేస్తాడు, ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలంతా బాగుంటారు, మాకు ఇచ్చే దాతలు ప్రజలు కానీ అందరూ బాగుంటారు అంటే చెప్పి మేము వినాయకుడు. సో ఈ థాట్ మీద వచ్చింది అసలు యాక్చువల్గా అయితే ఈ టోటల్ ఈ భారతదేశం మొత్తం వెతికినా కూడా హిజ్రాస్ అయితే పెట్టిన దాఖలాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. లేదండి, అయితే లేదు, చాలా మంది పెడతా ఉండరు. ఇక్కడే కాదు, మన సౌత్ ఇండియాలో కానీ పెడతా ఉండరు, చాలా మంది పెడతా ఉండరు. కానీ అందరూ పెడతా ఉండరు. మేము హిందూ సంప్రదాయంలో పుట్టాం కాబట్టి హిందూ వినాయకుడు అంటే మాకు చాలా ఇష్టం. మాత పూజ చేస్తూ ఉంటాం, పోతరాజ మాత పూజ, అందుకు వినాయకుడు అంటే ఇష్టం కాబట్టి హిందూ సంప్రదాయంలో పుట్టాం కాబట్టి వినాయకుడిని పెట్టాలనుకుని మేము పెట్టాం. తర్వాత ఈ 9 రోజులు విశేష దినాలుగా పరిగణిస్తారు హిందువులు, హిందూ సాంప్రదాయం ప్రకారం. సో దానికి ప్రకారం మీరు ప్రతిరోజు ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క విశేష దినంగా చెప్పుకోవచ్చు. మరి ఎటువంటి కార్యక్రమాలు మీరు ఈ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినాల నుంచి మీరు ఇక్కడ చేస్తారు? ఇక్కడ రోజు పూజ చేస్తామండి. పొద్దున్నే మార్నింగ్ చేస్తాము, మళ్ళీ ఈవినింగ్ చేస్తాము. ఈవినింగ్ వచ్చేసి టిఫిన్ పెట్టిస్తూ ఉన్నాము, మేమే సొంతంగా పెట్టిస్తూ ఉన్నాము. మాకైతే దాతలు ఎవరు ఇస్తలేరు, మేము అడగలేదు. కానీ మేమే 100 మంది 115 మందికి మేమే టిఫిన్ పెట్టిస్తూ ఉన్నాము. బాగా చూసుకుంటాం. మా దేవుడి వల్ల మాకు బాగా ఇవ్వాలి, మా ఆరోగ్యము, మా పిల్లలు, మా ట్రాన్స్జెండర్స్ పిల్లలు అంతా బాగుండాలంటే చెప్పి, కర్నూలులో మొత్తం బాగుండాలంటే చెప్పి బాగా పెట్టిస్తూ ఉన్నాం, బాగా చూసుకుంటాం. సో ముజఫర్ నగర్లో ఉన్నటువంటి ఈ జనాలందరూ ఇక్కడ మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? సో ఈ విగ్రహ ప్రతిష్టకు ఏ విధంగా సహాయపడ్డారు? బాగానే సహాయం ఇచ్చున్నారు. మాకైతే ఎటువంటి లోటు అయితే ఏమి చేయలేదు. ప్రజలు కానీ గేర్లో కానీ ఎవరే కానీ మాకు ఎటువంటి నోట్ అయితే చేయలేదు. బాగానే చూసుకుంటారు గేర్లో కానీ. బాగా సపోర్ట్ ఇచ్చండి, పెట్టండి అంటే చెప్పి బాగా ఇది చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, ఎంతమంది మీరు ఇక్కడ ట్రాన్స్జెండర్స్ మీ కమ్యూనిటీ మొత్తం ఉంది కదా ఇక్కడ, సో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మీకు సంబంధించి కమ్యూనిటీకి? కర్నూలులో నేనేనండి హెడ్. ఇక్కడ అంతా 100 మెంబర్స్ ఉంటాం ఇక్కడ కర్నూలు మొత్తానికి నేనే హెడ్. మీరే హెడ్. ఓకే, సో మీ 100 మంది కమ్యూనిటీకి సంబంధించి ఆ మెంబర్స్ అందరు కలిపి ఇక్కడ నెలకొల్పారు? 100 మందికి సంబంధించి ఇక్కడ నెలకొల్పారు. ఓకే, తర్వాత ఈ గణేష్ నిమజ్జనం ఇంకొక 2-3 డేస్లో జరగబోతుంది. మరి ఈ గణేష్ నిమజ్జనానికి మీ కమ్యూనిటీ తరపు నుంచి, ఈ కమిటీ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి భద్రతా సలహాలు తీసుకుంటున్నారు? మీ కమ్యూనిటీ వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు? ఇప్పుడు భద్రతా కమిటీ అంటే ఇంక మేము ఏం చెప్పలేమండి. ఇంక మామూలు అంటే వినాయకుడు అంటే అందరికీ సంతోషమైంది. ఇంకా డీజేలు పెడతారు, ఇంకా సంతోషంగా డ్యాన్సులు చేస్తారు అనమాట. ఇంకా దానికైతే ఇంకా వినాయకుడు అంటే అందరికీ పండగ అనమాట. మేము ఎటువంటి చర్యలు అయితే ఇంకా మా వాళ్ళు ఇంకా డీజే పెడతాము, డ్యాన్సులు ఉంటాయి. మా వాళ్ళు ట్రాన్స్జెండర్ అంటే ఇంకా డ్యాన్సులు ఇంకా చెప్పక్కర్లేదు. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్స్ తరపు నుంచి కూడా డీజే పెట్టుకొని సో చాలా హంగామా ఆర్భాటం చేసుకుంటూ వెళ్తారు. ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు మీ ట్రాన్స్జెండర్స్ తరపు నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సో పోలీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు గణేష్ నిమజ్జనం చేయగలుగుతారా? పోలీసు నిబంధన వాళ్ళు అనుమతి తీసుకొని మేము చేస్తామండి. ఏమన్నా వాళ్ళ అనుమతి లేకుండా మేమైతే చేయము, వాళ్ళు తీసుకొని మేము చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వీణారెడ్డి గారు. తర్వాత ముందు కూడా అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇది 2వసారి మీరు విగ్రహ ప్రతిష్ట చేయడం ఇక్కడ, ముందు కూడా ఇదే పందాలో ఇదే విధంగా ఈ విగ్రహ ప్రతిష్ట కొనసాగిస్తారా? అంటే మీ సమక్షంలోనే కొనసాగిస్తారా? లేదండి, ఇది ప్రతి తూరి ఇది ఫస్ట్ మేము పెట్టినాము. ఇప్పుడు మళ్ళీ నేను ఉండేంత వరకు నా తరం అయిపోయినా కానీ మా పిల్లలు పెట్టాలంటని చెప్పి ఇది చేయాలంటని చెప్పి మేము పెడతా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ వీణారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ
మీ కమ్యూనిటీ ఈ ట్రాన్స్జెండర్స్ అందరికీ వన్ టీవీ న్యూస్ తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ముందు కూడా మీరు ఇదే విధంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ మనసారా మిమ్మల్ని వన్ టీవీ న్యూస్ నుంచి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది అండి ముజఫర్నగర్కు సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్ వీణారెడ్డి గారు, ప్రెసిడెంట్ వీణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో వారి సమక్షంలో ఒక వినాయక విగ్రహం నెలకొల్పారు. ఇది ఎంతో అంగరంగ వైభవంగా చాలా ఘనంగా ఉంది, మనకు కనపడుతూ ఉంది. సో అదేవిధంగా వినాయక నిమజ్జనం ఏ విధంగా చేసుకుంటారు, తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయని వారి మాటలను మనం తెలుసుకుందాము. రైట్. సో ఇందాక మనం వీణారెడ్డి గారితో మాట్లాడినాము. సో మరి నెక్స్ట్ ఇప్పుడు శ్రీవాణి గారు మనతో ఉన్నారు. ఇక్కడ ముజఫర్నగర్లో వినాయక విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా చేశారు. మరి వీణారెడ్డి గారికి శ్రీవాణి ఏ విధంగా సపోర్ట్ చేసింది ఏంటి అనేది మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. శ్రీవాణి చెప్పండి, ఇప్పుడు వీణారెడ్డికి చాలా సపోర్టివ్గా మీరంతా ఉన్నారు, మీ కమ్యూనిటీ అంటే మీ కమిటీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ ట్రాన్స్జెండర్స్ వీణారెడ్డికి చాలా సపోర్టివ్గా ఉన్నారా? సార్ మాతో పాటు గేర్లో వీధిలో ఉండే వాళ్ళు కానీ అందరూ సపోర్టింగ్గా ఉన్నారు సార్. మా ఒక్కరి సపోర్ట్ వల్ల అయితే ఇంత చేయలేము, ఇంత పెట్టలేము కదా సార్. అందరి సపోర్ట్ కూడా మాకు ఉంది సార్. సో ఇప్పుడు ఈ 2018 కరోనా తర్వాత మీరు ఈ విగ్రహ ప్రతిష్ట ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు 2025లో వచ్చారు. సో ఈ మధ్య గ్యాప్లో ఈ 3-4 ఇయర్స్ మధ్య గ్యాప్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది? ఏమైనా మీ కమ్యూనిటీ తరపు నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఈ ముజఫర్నగర్ తరపు నుంచి కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా? ఎవరి వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు సార్. మా దగ్గర మనీ ప్రాబ్లం వల్ల సో ఇలాంటి వల్ల మేము పెట్టలేకపోయాము. కానీ ఇప్పటి నుంచి మాత్రం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇలా చేసాం కదా, ఇంకో సంవత్సరం ఇంకా గ్రాండ్గా అలాగే పెట్టిపోతాం సార్. తరతరాలుగా నిలిచిపోవాలి వీణారెడ్డి గారి పేరు, మా గురువు గారి పేరు అయినా. సో మీ కమ్యూనిటీలో ఇంత యూనిటీగా ఉంటారు. దాదాపుగా మీరు ఈ సామాజిక సేవలు ఎక్కువగా చేస్తుంటారు అనేది వెనికిడి. సో ఎటువంటి సామాజిక సేవలు మీరు చేస్తారు సార్? మేము వచ్చేసి అన్నీ చేస్తాం సార్. మేము వచ్చేసి ఇది VHS వాలంటరీ హెల్త్ సర్వీస్ అని ఒక న్యాకో ఉంది సార్. దాంట్లో మేము ప్రాజెక్ట్ వర్క్ చేసాము. మా వాళ్ళకి మరియు ఇతర ప్రజలకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మేము పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి దాంట్లో చూపించి వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం ఇలాంటివి మేము చేస్తూ ఉంటాం సార్. సామాజిక సేవలు కానీ చేస్తుంటాం సార్. తర్వాత ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ట చేయాలా, ఈ వినాయక విగ్రహాన్ని మనం నెలకొల్పుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి మీకు మనసులో ఉండింది? అంటే దాదాపుగా ఆల్మోస్ట్ చాలామంది చాలా తక్కువ పెడతారు అనేది తెలుసు, కానీ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? మాకేమి థాట్ రాలేదు సార్. మా గురువు గారు ఉన్నారు కదా, తన థాట్ వల్ల మేము తనకి అందరం వెనక సపోర్ట్ చేయడం వల్ల తను ముందు అడిగేసింది సార్. కానీ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అంటే దాదాపుగా పోయిన వెనకతరం తీసుకుంటే గాన మీ ట్రాన్స్జెండర్స్ చాలా అవమానాలు చాలా అన్నీ భరించి ఉంటారు. ఈ సమాజం నుండి కూడా వెలివేసే విధంగా కొంతమంది ఉన్నారు ఇక్కడ. సో అటువంటి టైంలో మీరు ఆత్మస్థైర్యంతో ఇక్కడికి వచ్చి విగ్రహ ప్రతిష్ట చేసినారంటే నాట్ ఈజీ ఇది. సో మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? సో ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసినారు కదా మీరు, మరి మీ ఫీలింగ్ ఏ విధంగా అనిపిస్తుంది? మా ఫీలింగ్ అంటే ఏముంది సార్, మాకు అమ్మ నాన్న అక్క చెల్లెలు ఎవరు మేము ఒకరికొకరు సపోర్టివ్గా మంచి చేస్తుంది మేమే ముందు అడుగు వేయగలిగినాం సార్. మాకైతే ఎవరు సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ముందు కూడా ఇప్పుడు మీ కమిటీ తరపు నుంచి మీ వినాయకుడిని ప్రతి సంవత్సరం నెలకొల్పుకుంటారా లేకపోతే లేదు సార్, ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ఈ సంవత్సరం ఇంత చేసాం కదా సార్, నెక్స్ట్ ఇయర్ ఇంకా అలా అభివృద్ధి చేస్తూ వస్తాం సార్ మేము. సో ఇప్పుడు వినాయకుడి విగ్రహమే కాకుండా ఇంకా ఇతర దేవతల కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తారా పండుగలకి సంబంధించి? దుర్గమ్మ వినాయక చేస్తాం సార్. మేము దుర్గమ్మ మాలలు కానీ చేస్తాం సార్. మాకు అమ్మ తర్వాత అమ్మ అంటే. సో ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి ఇంకొక 2-3 డేస్లో బయలుదేరుతుంది వినాయక విగ్రహం. మరి ఎటువంటి కార్యక్రమాలు మీరు మొదలు పెడతారు, ఏ విధంగా మీరు ఎంజాయ్ చేస్తారు? మేము ఎటువంటి ప్రోగ్రామ్ అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి అన్నదాన కార్యక్రమం చేసాము. ఈరోజు నైట్ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. మళ్ళీ ఒకరోజు భజన కార్యక్రమం వాళ్ళని అందరినీ పిలిపించి భజన కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం సార్. DJ సిస్టంతో డ్యాన్స్ ప్రోగ్రాంలతో వినాయకుడి నిమజ్జనం చేయాలనుకుంటున్నాం సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్రీవాణిజీ. సో ఇలానే మీరందరూ మీ కమ్యూనిటీ తరపు నుంచి మీ వారందరూ ఒకటే సమైక్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.